సో హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. సో దిస్ ఇస్ సుప్రియ. ఆల్రెడీ మీరు కొత్తగా జాయిన్ అయితే మీకు నా ఇంట్రడక్షన్ కొంచెం కొత్తగా ఉంటుంది. ఐ మీన్, సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ ఫర్ సమ్ మెంబర్స్ ఐ థింక్. సో మీరు పాత ఉన్నాయి కదా, కృష్ణ, పవన్, శాలిని, వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ అండ్ శివ. మీరందరూ కొత్త వాళ్ళు కదా. ఎస్ మ్యామ్. సో ఈ రోజు కొంచెం టెక్స్టింగ్ గురించి సమ్ డీటెయిల్స్ చెప్తాను. సో పాత వాళ్ళు ఎవరైనా ఉంటే సో జస్ట్ ఒక్కసారి రివ్యూ చేసుకోండి. సో సంథింగ్ అసలు అంటే ఏంటి, సమ్ డెమోన్స్ట్రేషన్ లాగా చెప్తాను. రేపు అనేది మనకి కంటిన్యూషన్ గా జరుగుతుంది. ఓకే. ఓకేనా హిమబిందు గారు? ఓకే మ్యామ్. సో మనం టెస్టింగ్ అంటే ఏంటి, వాటి గురించి నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే. మీకు ఎంతవరకు తెలుసు అసలు టెస్టింగ్ అంటే ఏంటి అని? అస్సలు టెస్టింగ్ అంటే ఏం చేస్తారు, ఎలాగా, ఎందుకు అది ఇంత ఇంపార్టెంట్? అది ఐటీయా, నాన్ ఐటీయా, అది ఎవరైనా చేసుకోవచ్చా, బ్యాక్గ్రౌండ్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చా, లేకపోతే నాన్ ఐటీ వాళ్ళు, నాది అసలు ఐటీ బ్యాక్గ్రౌండే కాదండి అన్న వాళ్ళు చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ జాయిన్ అవ్వచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, అంటే నేను 5 years వేరే బ్యాక్గ్రౌండ్ లో జాబ్ చేశానండి, నేను ఇప్పుడు ఇటు రావాలనుకుంటున్నాను ఐటీ వైపు అనుకున్నాను. సో వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి, అసలు టెస్టింగ్ ఎంత మంది వరకు యూజ్ చేసుకోవచ్చు, అంటే ఐ మీన్ జాబ్స్ ఎలా ఉంటాయి, ఆ, దాని యొక్క వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో టెస్టింగ్ వచ్చేసరికి ఏంటిదంటే అండి, మనకి మన రియల్ టైమ్ లో కూడా మనం టెస్టింగ్ అనేది చేస్తాం చిన్న చిన్న ఆస్పెక్ట్స్ లో. ఐదర్ ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ పోయింది, బల్బు ఇష్యూనా లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇష్యూనా మనం టెస్ట్ చేసుకుంటాము. ఆ, లేదు సమ్ రిపేర్ చేశారు, అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేసుకుంటాం. లేదా సమ్ సమ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేది కొన్నారు, సో అది ఇన్స్టాలేషన్ అయిన తర్వాత వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. లేదా కొన్ని అకౌంట్, మీరు బ్యాంక్ అప్లికేషన్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, లేదా కొన్ని అప్లికేషన్స్, కొన్ని యాప్స్ మొబైల్లో కానీ సిస్టమ్ లో కానీ డౌన్లోడ్ చేసుకుంటాం. అవి మళ్ళీ మళ్ళీ మనకి పని చేస్తుందా లేదా, ఇప్పుడు బ్యాంకింగ్ కానీ లేకపోతే ట్రాన్సాక్షన్స్ అప్లికేషన్స్ కానీ, ఇలా జీపే, ఫోన్ పే, అవి వేసిన తర్వాత మళ్ళీ మనము ఒక ₹1 ఒకరికి ఎవరికైనా పంపిస్తాము, అంటే సెండింగ్ ఎలా జరుగుతుంది, సెండింగ్ కరెక్ట్ గా జరుగుతుందా, బ్యాంక్ యూపీఐ కరెక్ట్ గా చెక్ చేసుకుంటుందా, ఇవన్నీ ఏంటంటే టెస్టింగ్. అలాగే మన సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో కూడా టెస్టింగ్ అనేది ఎందుకంటే, మన యొక్క అప్లికేషన్ ఏదైతే మనకు ఒక రిక్వైర్మెంట్, మన కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ వస్తే ఒక అప్లికేషన్ గురించి, ఈ రిక్వైర్మెంట్ తగ్గట్టు డెవలపర్స్ చేశారా లేదా అని. ఎందుకంటే డైరెక్ట్ గా మనం కస్టమర్స్ కి మనం ఇంక్లూడ్ చేసేయలేము, కస్టమర్స్ కి మనం ఇచ్చేయలేము. సో అది కరెక్ట్ గా పని చేస్తుందా లేదా అని చెక్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు టీవీయో లేకపోతే ఏసీయో ఇన్స్టాలేషన్ చేశారు, ఇన్స్టాలేషన్ చేసిన వెంటనే వాళ్ళు కస్టమర్స్ కి అప్పచెప్పరు, వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకుని టెస్ట్ చేస్తారు మొత్తం పవర్ సప్లై జరుగుతుందా లేదా, అంతా రన్ అవుతుందా లేదా, అప్పుడు కానీ మనకి ఇవ్వరు. ఎందుకు, వాళ్ళ వైపు వాళ్ళు టెస్ట్ చేస్తున్నారు, ఇన్స్టాలేషన్ కరెక్ట్ గా జరిగిందా, ఆ ప్రాసెస్ సరిగ్గా ఉందా, అది రన్ అవుతుందా లేదా అని ఇన్ని వెనకాల చూస్తుంది. ఓకే, ఇన్ని వెనకాల చూసి ఓకే అంటేనే మనకు అప్పు చెప్తారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అంటది, డెవలపర్స్ ఆల్రెడీ డెవలప్ చేసేసారు, వాళ్ళకి వచ్చిన సమ్ రిక్వైర్మెంట్స్ మూలాన రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళు డెవలపింగ్ అనేది స్టార్ట్ చేశారు, కంప్లీట్ చేసేసారు కూడా. బట్ ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే, అది ఒక్కళ్ళు చేయరండి డెవలపర్స్ అనే వాళ్ళు. ఒక్కళ్ళు ఒక్క పర్సనే కూర్చుని మనకి డెవలపింగ్ మొత్తం చేయరు.
సో దాన్ని డివైడ్ చేసుకుంటారు. ఇప్పుడు చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేసుకోవడం మూలాన కొంత అది మొత్తాన్ని కంబైన్ చేసినప్పుడు కానీ లేదా రెండింటిని కంబైన్ చేసినప్పుడు కానీ లేదా ఒక పర్సన్ చేశారు, ఈ రోజు కొంచెం చేశారు, రేపు కొంచెం చేశారు, ఆ ఇల్లున్న కొంచెం కొంచెం చేస్తూ ఉంటారు. సో వాటి మొత్తాన్ని మళ్ళీ కంబైన్ చేసేటప్పుడు కొన్నిసార్లు మర్జింగ్ కోడింగ్ ఇష్యూస్ రావచ్చు, కొన్నిసార్లు వాళ్ళేం తెలియకోకుండా రిక్వైర్మెంట్ తప్పుగా ఇచ్చుకోవచ్చు, అవుట్పుట్ వేరేగా రావచ్చు. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ మొత్తం డైరెక్ట్ గా మనం క్లయింట్ కి అప్పచెప్ప, క్లయింట్ అంటే ఎవరైతే మనకి ఇలా ఇచ్చి డెవలప్ చేయమని ఇచ్చారో వాళ్ళకి మనం డైరెక్ట్ గా అలా అప్పచెప్పకుండా మనం కొంత టెస్టింగ్, కొంత కాదు 100% టెస్టింగ్ చేసి మేక్ షూర్ చేసుకుని ఓకే వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ఇక్కడ కరెక్ట్ గా ఉంది అని కన్ఫర్మేషన్ చేసిన తర్వాతే అప్పుడు మనం క్లయింట్స్ కి ఇస్తాం. ఓకే. సో అక్కడ మళ్ళీ మనం క్లయింట్ ఎన్విరాన్ అక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్స్ అవన్నీ చేసుకుంటాం. సో చాలా వరకు టెస్టింగ్ వచ్చేసరికి లాజికల్ వర్క్ ఉంటుందండి. ఓకే. టెస్టింగ్ వచ్చేసరికి లాజికల్ ఉంటుంది, కోడింగ్ కన్నా ఎక్కువ లాజికల్. అండ్ ఇది కాకపోతే వేరేలాగా ఇప్పుడు A+B=C అని చెప్తే మనం A+B=Cనే ఎందుకు చెయ్యాలి, సి బదులు డి ఎందుకు రాకూడదు, నేను A+B ఎందుకు చెయ్యాలి. సో ఒకవేళ కాదండి క్లయింట్ ఇప్పుడు ఫర్ సపోజ్ A+B=C అన్నారు, ఇది మన క్లయింట్ ఇచ్చాం. క్లయింట్ కస్టమర్ అనేవాడు ఒక్కళ్ళే కాదు కదా, కొంతమంది 10 మంది ఉంటారు. ఇప్పుడు మన గూగుల్ పేకి 10 మంది కస్టమర్స్ ఎలా ఉంటారు, లక్షల్లో కోట్లలో. అలాగే ఒక అప్లికేషన్స్ కి కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియక A-B A-B అని పెట్టి చేస్తారు, అవుట్పుట్ రాంగ్ వస్తుంది. వాళ్ళు ఏం అవుట్పుటే కాదు అసలు మనకి అప్లికేషన్ కూడా కరెక్ట్ గా పనిచేయదు, ఎందుకంటే అసలు అది లేదు. అది లేనిది ఇక్కడ ఎలా చూపిస్తుంది ఆపరేషన్. అవునా, దాని మూలన కొన్నిసార్లు ఎఫెక్ట్ అనేవి అవుతాయి. సో అలాగ ఎఫెక్ట్ అవ్వకుండా A-B చేసినప్పుడు కూడా మనకు అవుట్పుట్ సి వచ్చింది అనుకోండి, రాంగ్ కదా, మనకి A+B చేస్తేనే సి రావాలి. ఓకే. అలా చిన్న చిన్నవి అంటే ఎలా చేసిన పాజిటివ్ సైడ్ టెస్టింగ్ చేసిన నెగిటివ్ సైడ్ టెస్టింగ్ చేసినా మనకి కరెక్ట్ గా అవుట్పుట్ జనరేట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఫస్ట్ సపోజ్ దీనికి చిన్న మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి లాగిన్ అండి. మనం జీమెయిల్ చాలా చోట్ల చూస్తుంటాం కదా, జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ ఏదైనా మనం చాలా చోట్ల చూస్తుంటాము లాగిన్ క్రెడెన్షియల్స్. అంటే బై గివింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అలాగా. ఓకే. హలో. హలో. యా మ్యామ్. ఓకే. ఓకే మ్యామ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏముంటది, మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటది. ఓకే. మనం కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే మనకి జీమెయిల్ లాగిన్ అనేది అయ్యింది. ఒకవేళ కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకపోతే నాకు జీమెయిల్ లో లాగిన్ అవ్వకూడదు. ఓకే. లాగిన్ అవ్వకూడదు అంటే మనం ఏం చేయాలి, రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవ్వలేదండి, బట్ లాగిన్ అయ్యింది. నేను యాక్చువల్ గా ఏబిసి పాస్వర్డ్ వచ్చేసరికి మనకి 123. సో ఇలా వస్తే నేను లాగిన్ అవ్వాలి. ఓకే. ఇలా వస్తే నాకు లాగిన్ అవ్వాలి, జీమెయిల్ కి నేను లాగిన్ అవ్వాలి. బట్ నేను ఇక్కడ ఏమి ఇచ్చాను అంటే రైట్ పాస్వర్డ్ రైట్ యూజర్ నేమ్ వస్తే లాగిన్ అయ్యా, గుడ్. సో నేను ఈసారి రాంగ్ రైట్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను, అప్పుడు నాకు లాగిన్ అవ్వకూడదు, సమ్ ఎర్రర్ రావాలి లేదా సమ్ మెసేజ్ రావాలి. బట్ నేను ఇక్కడ లాగిన్ అయ్యాను అంటే ఇక్కడ రాంగ్ జరిగినట్టు. సో ఇట్ ఈస్ ఏ బగ్. ఓకే. ఇలాగా మనం అన్ని వైపులో ఓన్లీ పాజిటివ్ సైడే కాకుండా నెగిటివ్ సైడ్, నెగిటివ్ ఆస్పెక్ట్ మొత్తం ఇలాగే ఎందుకు చేయాలి, వేరేలాగా చేయకూడదా, క్లయింట్ ఇలాగే చేయాలి అని రూల్ లేదు కదా. ఓకే. సో మనం అన్ని ఆస్పెక్ట్ లో టెస్టింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం. సో మనకి ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ టెస్టింగ్ మనం ఈ కోర్స్ లో నేర్చుకునేవి ఏంటంటే యాక్చువల్ గా టెస్టింగ్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ జరుగుతుందండి. మాన్యువల్ టెస్టింగ్, నెక్స్ట్ వచ్చేసరికి ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ ఎలా జరిగిద్ది అంటే మన ఓన్ గా మన హ్యాండ్స్ తో ఇప్పుడు ఏదైనా క్లిక్ చేయాలన్నా ఏదైనా రన్ చేయాలన్నా లేకపోతే ఏదైనా క్లోజ్ చేయాలన్నా ఏదైనా సరే మన ఓన్ గా ఇలాగే రాసుకుని చేస్తాం. బట్ ఆటోమేషన్ ఏంటంటే సమ్ కోడ్ ద్వారా, ఓకే, సమ్ కోడ్ ద్వారా అది ఎలా జరిగిద్ది అనేది మనం రిప్రజెంట్ చేస్తాం. కోడింగ్ ద్వారా మనకు అన్ని రన్ చేసుకుంటాం. ఇప్పుడు
రోబోట్స్ ఉంటాయి. రోబోటిక్ ఏంటి, మన వర్క్ అది చేస్తది. అవునా? ఇక్కడ కూడా అంటే మనం సమ్ టైప్ ఆఫ్ కోడ్ రాసి ఆ కోడింగ్ ద్వారా మనకి టెస్టింగ్ అనేది చేపిస్తాము. హలో హలో ఈ- కాస్త రెస్పాన్స్ ఇవ్వరా? యా మ్యామ్. ఓకే. సో ఈ మాన్యువల్ గా ఏమేమి ఉంటాయి, ఎలా చేస్తాము, దాంట్లో టైప్స్ ఏంటి, అవన్నీ చూస్తాము. అండ్ ఇన్ ఆటోమేషన్ లో కూడా వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆటోమేషన్ ఏంటి, ఆ మనకి ఆటోమేషన్ లో సెలీనియం యూస్ చేసి చేస్తాము. సో ఆ సెలీనియం ఎలా యూస్ చేసుకుంటాము, సెలీనియం చేయడానికి మనం ఒక ప్రోగ్రామింగ్ రాయాలి, ప్రోగ్రామ్ లో రాయాలి కదా, అది మనం జావా ప్రోగ్రామ్ లో రాస్తాం. సో జావా ఎలా నేర్చుకుంటాం, జావా బేసిక్స్ ఏంటి, అండ్ సెలీనియం ఎలా రన్ చేసుకుంటాము, ఒక ప్రోగ్రామ్ మొత్తాన్ని మనం ఎలా చూస్తాము, ఎలా రన్ చేసేది, అవన్నీ చేసేది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆటోమేషన్. సో దీంతో పాటు మనం ఏపీఐ టెస్టింగ్ కూడా చెప్పుకుంటున్నాం ఈ కోర్స్ లో. సో ఏపీఐ టెస్టింగ్, మాన్యువల్ అండ్ ఆటోమేషన్ మనం చెప్పుకుంటాం ఎట్ ద బేసిక్ లెవెల్లోనే, నాట్ ఇన్ ద డీప్ లెవెల్. ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఆటోమేషన్ అండ్ బేసిక్ లెవెల్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్. ఎందుకంటే అట్లీస్ట్ నాకు ఈ ఐడియా ఉండాలి కదా అని చెప్పే అంత ఒక బేసిక్ లెవెల్ ఆఫ్ ఏపీఐ టెస్టింగ్ ఇన్ బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేషన్ అనేది చెప్పుకుంటాం. సో ఇది మన యొక్క కోర్స్ స్ట్రక్చర్. సో మీకు ఎవరికైనా ఇది మన కోర్స్ కూడా ఎలాగా అంటే ఇన్ తెలుగులోనే ఇప్పుడు నేను ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో అలాగే మీకు ఇన్ డీప్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది జరిగింది. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా ఇష్యూ ఉన్నా చెప్పచ్చు. హలో శ్రీకాంత్, కృష్ణ అండ్ వెంకటేశ్వర్, ఏమైనా డౌట్ ఉందా? హలో. సో నేను చెప్పిన కోర్స్ బట్టి మీరు అరౌండ్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కైనా మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ నాకు ఇది రాదు అన్నది అయితే ఉండదు, మనకి అన్ని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది విత్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. నేను అడిగిన, నేను చెప్పిన స్ట్రిక్ట్ గా ఉన్న ఇవి ఇంటర్వ్యూలో అడుగుతారు అన్న చెప్పినంత వరకు మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని మీకు ఎప్పటికప్పుడు ఇస్తాను, జావా ప్రాక్టీస్ పేపర్స్ ఇస్తాను, ఎక్కడ ఎలా ఏం అడుగుతారు ఏంటి అని నేను ఇన్ డీటెయిల్ గా చెప్పగలుగుతాను. ఎందుకంటే యాక్చువల్లీ నా కంపెనీలో నేనే ఇంటర్వ్యూవర్. సో నాకు ఏమేమి అడుగుతారు అని మాక్సిమం 95% వరకు నాలెడ్జ్ఫుల్ ఉంది. సో మీకు ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఎలా క్వశ్చన్స్ అడిగితే ఎలా ఆన్సర్స్ చెప్పాలి, మాక్సిమం ఎలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతారు అని కూడా నేను కన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలను. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్ ఉందా? సో టైం అనేది మాక్సిమం 6 to 7 జరిగిద్దండి, అట్లీస్ట్ ఫర్ దిస్ మంత్. నెక్స్ట్ మంత్ నుండి అంటే ఫెబ్ నుండి మనం చూసుకుందాము. ఒకవేళ ఈ టైం అందరికి సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే వేరే టైం అనేది మనం పెట్టుకుందాము. ఓకే. మేడం, చెప్పు. ఐ మీన్ టు సే మార్నింగ్ ఇంకా అవర్స్ ఏమైనా పెడతారా? లేదంటే ఆ, మార్నింగ్ అయితే నాకు పాసిబుల్ అవ్వదు. ఏ టైము? ఐ మీన్ కిడ్స్ ఉన్నారు మేడం, స్కూల్కి పంపించాలి. ఒక టైం చెప్పండి అండ్ నేను ఆల్సో ఉమ్, అండ్ ఆల్సో మా హస్బెండ్కి షిఫ్ట్ బేస్డ్. ఆఫ్టర్ 10 ఓకే మేడం, 10 or 10:30 అయితే ఓకే. ఆ, అంటే యాక్చువల్ గా మిగతా వాళ్ళకి జాబ్స్ ఉంటాయి కదా, యా. 10 అంటే మాక్సిమం జాబ్ స్టార్ట్ అయిపోతాయి. అచ్చా. అది ఇష్యూ. మేడం అయితే ఈవినింగ్ పాసిబుల్ అవ్వదా మరి? ఆ ఈవినింగ్ మేడం. ఈవినింగ్ ఇంకా అదే ఒక 1 వీక్ ఆగితే మనం 7 to 8 పెట్టుకోవచ్చు. ఓకే 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 ఫైన్ మేడం. సో అదైతే మాక్సిమం కిడ్స్ కూడా అంత వర్క్ కొంచెం మీరు చేసేసైనా కూర్చోవచ్చు. సో యా. మీకు ఆ ప్రాబ్లం ఓకే ఉండదు మేడం. 7 to 8. సో నాకు ఆల్రెడీ అక్కడ బ్యాచ్ స్టార్ట్ అవుతుందా, బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది ఈ మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ 2 or 3 days లో. యా ఓకే. మేడం, తెలుసు ఆల్రెడీ. ఆ ప్రీవియస్ బ్యాచ్లో మా ఫ్రెండ్ ఉన్నారు సుమా అని. ఓకే. ఓకే. సెలీనియం ఎండింగ్లో ఉంది కదా మేడం. అవును, అవును. సో ఈ ఈ వీక్ నెక్స్ట్ వీక్ లో అది కంప్లీట్ అయిపోయింది, మాక్సిమం నెక్స్ట్ వీక్ కల్లా కంప్లీట్ అయింది. ఓకే సో ఓకే. ఆ టైం కి మనం పెట్టుకోవచ్చు, అది షిఫ్ట్ చేసుకోవచ్చు మనం. కిడ్స్తోని నాకు మ్యాటర్ ఏం లేదు కానీ మా హస్బెండ్కి షిఫ్ట్ బేస్డ్ మేడం, ఆయనకి సంబంధించినవన్నీ ప్రొవైడ్ చేయాలి అందుకని. అర్థమైంది. మ్మ్. ఓకే. అండ్ శ్రీకాంత్ అండ్ కృష్ణ వెంకటేశ్వర్లు మీకు ఏ టైం ప్రిఫరబుల్?
హలో. హలో. శ్రీకాంత్ గారు చెప్పండి. శ్రీకాంత్ గారు చెప్పండి. మీకు ఓకేనా ఆ టైమింగ్? నాకు చాట్ అయినా చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఇది జస్ట్ డిస్కషన్ గురించి డెమో లాగానే. సో ఫస్ట్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ అంతా ఓకే అయ్యింది అనుకుంటే వీ కెన్ గో ఆన్. ఓకే మేడం. ఓకే. సో ఫస్ట్ 6 to 7 కి మనం చేసుకున్నాము. వన్స్ ఓకే అయిన తర్వాత మనం ఒక 10 days కొంచెం మాది ఆన్ గోయింగ్ అయిపోతే 7 to 8 అనేది షిఫ్ట్ చేసేసుకుందాం. సో అప్పుడు ఎవరికి ప్రాబ్లం కూడా ఉండదు మీకు. ఓకే. సో మీకు ఓకే అనుకుంటే ఒక్కసారి నంబర్స్ అనేది చాట్ లో పెట్టండి, నేను సార్కి ఇస్తాను. సార్ మీకు గెట్ బ్యాక్ అవుతారు. ఓకే. సో ఎందుకంటే నేను క్లాస్ చెప్పాను అనుకోండి, ఆ అటు ఇటుగా మీకు మధ్యలో నుండి వస్తుంది కదా, అర్థం కాదు. కంటిన్యూగా ఉంటేనే అట్లీస్ట్ బేసిక్ వర్క్ అర్థమైంది. సో రేపు ఒకసారి నేను హిమబిందు గారు పాపం స్టార్టింగ్ నుండి ఉన్నా, తనకి ఒకసారి మళ్ళీ రివైజ్ అయినట్లయినా ఉంటది. యా బట్ మేడం, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను, కన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను సార్కి, అమౌంట్ కూడా పే చేశాను మేడం. యా అది మ్మ్. తెలుసండి. సో ఓకే. యాక్చువల్ గా ఇష్యూ వచ్చేసి మధ్యలో గ్యాపింగ్ మొత్తం వచ్చేసరికి. యా మేడం, మీరు క్లాస్ తీసుకుంటారని నేను మొన్న హాలిడేస్కి కూడా ల్యాప్ తీసుకెళ్ళాను ఊరికి భద్రాచలం. నేను సేమ్ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ టైంలో నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, అందుకే వచ్చాక మళ్ళీ రిటర్న్ బ్యాక్ కాల్ చేశాను మోహన్ సార్కి. ఓకే ఓకే. యా. సో నేనైతే ఖచ్చితంగా తీసుకుంటానమ్మా, ప్రాబ్లం అయితే లేదు. యా ఇది మేడం. ఒక్కసారి టైమింగ్ అండ్ వీళ్ళు శ్రీకాంత్ గారు అండ్ వెంకటేశ్వర్ గారు మీకు ఓకే అనుకుంటే ఒక్కసారి టైమింగ్ నాకు మెయిన్ నంబర్ చాట్ లో చేయండి. నేను ఒక్కసారి సార్తో మాట్లాడి మనం అనేది రేపటి నుండి కూర్చో స్టార్ట్ చేసేసుకున్నాం. ఓకేనా? మెసేజ్ చేయండి చాట్ లో, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఒకసారి సార్ నంబర్ నిండే కదా మీకు చాట్ వచ్చింది, అదేనా లేదా మీ నంబర్ ఇక్కడ పెట్టండి, నేను సార్కి పంపిస్తాను. మోహన్ గారికి అది చూద్దాం. రేపు ఒకసారి మొత్తం రివ్యూ చేసుకుని రివిజన్ చేసుకుని మనం నెక్స్ట్ క్లాస్ అనేది వెళ్తాం. సో ఆ ప్రాబ్లం అయితే ఉండదు, నేను స్లో అండ్ స్టడీగానే చెప్తాను. మీకు ఎక్కడ హడావిడి అనేది చేయదు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు నా విషయంలో మాత్రం. ఓకే. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు, మీరు నంబర్ ఇచ్చారు. అండ్ శ్రీకాంత్ మీరు. సో మీకు అన్ని ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి జరుగుతాయి, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫ్యూచర్ ఎలా జరగాలి ఏంటి అనేది మీన్స్ మీరు వన్స్ ఎలాగా వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను లీడ్ యాక్చువల్ గా. సో ఎలాగా ఉంటది, ఇదేంటంటే నాకు ఇష్టం టీచింగ్, సో దాని మూలం నేను ఇటువైపు వస్తున్నాను. సో ఎలా ప్రాబ్లమ్స్ మీరు వస్తాయి, ఎలా వస్తే ఎలా మాట్లాడాలి, మీకు ఇన్ డీప్ గా మొత్తం ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయండి. అండ్ నా దగ్గర అన్ని స్లో అండ్ స్టడీ, ఇప్పుడు మీతో ఎలా మాట్లాడాను అలాగే అన్ని స్లో అండ్ స్టడీగానే వెళ్తాయి. ఎక్కడ హడావిడి చేయను, నాకు కొంచెం లేట్ అయినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు క్లాసెస్ లేట్ అయినా. బట్ అన్ని స్లో అండ్ స్టడీగా. శ్రీకాంత్ గారు థ్యాంక్స్ ఫర్ గివింగ్ నంబర్. సో అన్ని మనకి స్లో అండ్ స్టడీగా జరుగుతాయి, ఇన్ డీప్ గా ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు ఎప్పుడైనా, బయట ఇంకే విషయాలైనా, మీకు ఏమైనా టెస్టింగ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా. సో అండ్ శాలరీస్ గురించి వచ్చేసరికి ఫ్రెషర్స్ కి మాక్సిమం 3 lakhs పర్ యానం వస్తుందండి. అండ్ 4 years ప్లస్ వాళ్ళకి అరౌండ్ 7+ వస్తుందండి. అండ్ చాలా మంది వరకు 5+6+ పెట్టిన వాళ్ళకి 12+13+ ఆఫ్ lakhs, 12 lakhs 13 lakhs+ వచ్చే అంత సాలరీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే చాలా బాగా నడుస్తుంది. సాలరీస్ అయితే ప్రీవియస్ దానికన్నా ఇప్పుడు ప్రెసెంట్ గా చాలా అంటే చాలా చాలా బాగా వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటిదంటే మనకి లోకల్ టెస్టింగ్ గురించి అరౌండ్ తెలుసుకోవాలి. మీకు ఏవేవి కవర్ చేయాలో కూడా మీకు ఎండింగ్ అయ్యే లోపల చెప్తాను. ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, జేడీస్ ఎలా అడుగుతారు, అవి కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఓకే. మీకు ఇంకా తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, సో మీకు ఆ డౌట్ కూడా అక్కర్లేదు. సో మీకు అరౌండ్ ఎలా జరగాలి ఏంటి, సబ్ టాపిక్స్ ఇంకే విషయాలైనా సరే నేను అన్ని విధాలుగా హెల్ప్ అయితే నేను చేయగలను. ఓకే. మేడం ఫ్రమ్ బిందు డౌట్. చెప్పండి. మేడం యాక్చువల్గా నాది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంబీఏ అండి. ఓకే. సో నేను గట్టిన అవ్వగలుగుతాను అని, ఐ మీన్ అంతకుముందు
బిఫోర్ మ్యారేజ్ టిల్ ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ మ్యారేజ్ ఎస్ఏపి సాప్ హెచ్సిఎం విన్నానండి. సర్టిఫికేషన్ అయింది కానీ బికాస్ ఆఫ్ కిడ్స్ అండ్ హెల్త్ ఇష్యూ ఐ గాట్ ఎ గ్యాప్. ఓకే ఓకే. సో అది నేను స్టార్టింగ్లో అడుగుదాం అనుకున్నాను డెమో క్లాస్లో. ప్రాబ్లం ఏం లేదండి, గెట్ ఆన్ అవ్వగలరు. ఇప్పుడు మీరు కొన్ని క్లాసెస్ వరకు విన్నారు కదా, యా 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 అదేమైనా టఫ్ గా ఉందా? ఏమీ ఉండదు. యా మనకి ఏం లేదు, టెస్టింగ్ మనం చేస్తాం కానీ ఏ టైప్ ఆఫ్ టెస్టింగ్ అనేది నేమ్స్ తెలుసుకుంటాం అంతే. ఇక్కడ మాన్యువల్ లేదు. ఆటోమేషన్ ఏంటంటే ఇప్పుడు ఏ ఒక్క అప్లికేషన్ అయినా మనకి ఏముంటాయండి, టెక్స్ట్ బాక్స్లు, బటన్స్, ఇవే ఉంటాయి. యా మాన్యువల్ గా మేడం. చేసింది ఆటోమేషన్ లో ప్రతి దాంట్లో అదే కోడ్ రాస్తాం. మీరు 10 అప్లికేషన్స్, ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్ని ఒకేలా ఉన్నాయి కదండి, ఒక అవును దానికి మేడం. మీరు కోడింగ్ రాసుకుంటే సెకండ్ ఈజీగా వచ్చేస్తుంది. అంత ఓకే మీకు ఆ అంటే చెప్పకూడదు, షార్ట్ కట్స్ లాంటివి ఎలాగా మనం గెట్ ఆన్ చేసుకోవచ్చు, సమ్ ఇష్యూ వచ్చినప్పుడు ఎలా మనం ప్రొసీడ్ చేసుకోవచ్చు, దాన్ని ఎలాగా ఐ మీన్ ఆ కోడింగ్ ఎలా ఎలా గ్రిప్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా మీకు చెప్తాను. అలాంటి భయం అయితే పెట్టుకోకండి. బయట అయితే చాలా బాగుందండి, సాలరీస్ కానీ టెస్టింగ్ వైపు కానీ. కొంచెం వర్క్ అనేది ఉండిద్ది స్టార్టింగ్, ఎందుకంటే మనం కొంత కొత్త, సో మొత్తం తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. బట్ ఓకే మేడం. మీకు అట్లీస్ట్ టూ ఒక 4 మంత్ years అయినా ఎక్స్పీరియన్స్ పెట్టాలి అంటున్నారు కదా మేడం. మినిమం పెట్టచ్చు. 4 years అయినా పెట్టాలి ప్రాబ్లం అంటున్నారు. ఏం లేదు, 4 ఇయర్స్ పెడితేనే మనకి శాలరీ కూడా, ఐ మీన్ జాబ్స్ కూడా బాగా ఉంటున్నాయి. సో మేడం ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు క్లాస్ అయిపోయాక సర్టిఫికేషన్ ఇస్తారా మేడం? ఆహా, ఇదేం లేదండి, నార్మల్ సర్టిఫికేషన్ అనేది మేము ఇచ్చినది పనికిరాదండి. ఓకే మనకి ఓకే టెస్టింగ్ కి ఒక సర్టిఫికేషన్ ఉంటది. ఆ ఓకే. సర్టిఫికేషన్ మీరు తెలుసు మన వైపు, అంటే మీరు అబ్రాడా? లేదండి ఇక్కడే హైదరాబాదే. సో ఇండియాలో ఆ సర్టిఫికేషన్స్ తో మనకేం పని ఉండదు, కానీ అబ్రాడ్ వాళ్ళకైతే సర్టిఫికేషన్ ఉంటేనే జాబ్ అనేది ఉంటది. ఓకే మన వాళ్ళకి అలా ఏం పట్టించుకునేది అయితే ఏం లేదు. సో మీరు ఓకే దాని ఓకే గురించి భయపడక్కర్లేదు. ఓకే 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 మేడం. అంటే ఓకే. సాప్ హెచ్సిఎం అప్పుడు ఇచ్చారు మేడం. ఏంటండి? సాప్ హెచ్సిఎం నేర్చుకున్నాను అన్నాను కదా, అప్పుడు ఇచ్చారు సర్టిఫికేషన్ ఇచ్చారు అది అప్పుడు. ఇన్స్టిట్యూట్స్ ప్రకారంగా ఉంటదండి. యా ఇన్స్టిట్యూట్స్ బట్ పరంగా. దాంతో ఉన్నా సరే మనకి ఉమ్, అంటే యూజ్ అనేది చాలా తక్కువ. ఫ్రెషర్స్ ఓకే. అనుకోండి, నేను ఇది నేర్చుకున్నాను అని చెప్పొచ్చు. యా యా వెంకటేశ్వర్ ఫ్రెషర్స్ గారు అయితే. శ్రీకాంత్ గారు, మీరు ఫ్రెషర్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్? హలో వెంకటేశ్వర్లు మేడం. సారీ. హలో వెంకటేశ్వర్లు మేడం. చెప్పండి. ఐ ఎమ్ నాట్